నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలబ్ శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లో ఈ నెల 16వ తేదీ నుండి నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల అవగాహన సమావేశంలో కలెక్టర్ తమీం అన్సారియా శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న మీకోసం కార్యక్రమంలో 60% పైగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. భూ కబ్జాలు, ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్టర్ చేసిన డీకే భూములు, 22A భూములపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, వీటిని పరిష్కారానికి సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ఫారెస్ట్, దేవాదాయ శాఖ, పోలీసు ఇలా అన్ని శాఖల అధికారులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల్ని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ఆధ్వర్యంలోని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే గతంలో భూ కబ్జాలు, అదేవిధంగా ఫ్రీ హోల్డ్ చేయటం, పిఓటీ ఉన్నటువంటి వాటిని షరతులతో రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. రీసర్వే పేరుతో కూడా భూ వివాదాలు రావటం జరిగినాయి. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అర్జీల్లో 60% పైగా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈరోజు వినూత్నంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్, సర్వే, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు, పోలీసు కూడా కలిసి గ్రామాల్లో సమస్యలు తీసుకొని ఏ రోజుకి ఆ రోజు ఆన్లైన్ చేయటం, వాటన్నిటిని పరిష్కారం చేసే విధంగా ముందు తీసుకొస్తున్నాం. అత్యధికంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం చూపించాలనేది ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో శాంతి బాధ్యతలు నెలకొల్పాలనేది కూడా ప్రధానంగా ఉన్న విషయం. ఈరోజు చుక్కల భూములకు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనం పరిష్కారం చూపితే అది ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దాంతోపాటు 22Aలో చాలా భూములు కూడా కొన్ని అక్రమంగా కూడా నమోదైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికి కూడా పరిష్కారం చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల సొంత భూములు కూడా ఫారెస్ట్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఎండోమెంట్ భూములు కూడా కబ్జాలకు గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాం. వీటిని విజయవంతం చేయడంలో మీడియా కూడా సహకరించాలని కోరుతున్నాం. ముందు ఏది కూడా వెంటనే యాక్షన్ తీసుకుని ముందు విచారణ చేస్తారు. విచారణలో ఎవరైనా తప్పులు చేస్తే దోషుల్ని కఠినంగా శిక్షిస్తారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, వీటి వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామ స్థాయి నుండి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజల్లోకి మత్తు పదార్థాలు, గంజాయి వినియోగంపై వచ్చే నష్టాలను నిరంతరం చెబుతుంటే వాటి వాడకాన్ని అరికట్టేలా మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వం గంజాయితో పాటు మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయడాన్ని ప్రధాన అంశంగా పెట్టుకుందన్నారు. వీటి వినియోగం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల మత్తు పదార్థాలు వాడకాన్ని నిర్మూలించాలన్నారు. గ్రామ స్థాయి నుండి మత్తు పదార్థాలు వినియోగించే వారి సమాచారాన్ని రాబట్టి వాటి వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. వచ్చే నెలలో నిర్వహించే సమావేశం నాటికి మత్తు పదార్థాలు అరికట్టడంలో ప్రాతినిధ్యం వహించే శాఖలు చేపట్టిన చర్యలపై గ్రామ స్థాయి నుండి మహిళా పోలీసుల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. మత్తు పదార్థాల వినియోగాన్ని కట్టడి చేయటమంటే కఠినంగా వ్యవహరించకపోతే కొంతమంది జీవితాలు కోల్పోతారని, వీటి ప్రభావం సమాజంపై పడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా కూడా మత్తు పదార్థాలను అరికట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్, వివిధ శాఖల అధికారులు, సెబ్ అధికారులు పాల్గొన్నారు.
ఓరల్ ఇంజెక్షన్స్ మీద కూడా మేము కెమిస్ట్ అండ్ డ్రగ్ షాప్స్లో ఇన్స్పెక్షన్స్ చేసి ఎక్కడైతే ఎగ్జార్బిటెంట్గా సేల్స్ ఉన్నాయో వితౌట్ ప్రాపర్ సేల్ బిల్ ఆర్ ప్రిస్క్రిప్షన్ యాక్షన్ తీసుకోవడం జరిగింది మ్యామ్. సో అక్కడ వీ వెంట్ ఫర్ ప్రాసిక్యూషన్ మ్యామ్ బికాస్ అక్కడ క్వాంటిటీ వాస్ హ్యూజ్ అండ్ సివియరిటీ ఉన్నది మ్యామ్. సో యాజ్ పర్ జీవో ప్రాసిక్యూషన్కి వెళ్ళాము. ఇందాక సార్ చెప్పినట్టు జోల్ ఫ్రెష్ కానివ్వండి మ్యామ్, ఆల్ట్రాజోలం, ఇలా షెడ్యూల్ H1 డ్రగ్స్ అరౌండ్ 42 కేటగిరీస్. రిమైనింగ్ వాళ్ళు యూత్ లో ఎక్కువగా ఇది ఫ్యాషన్ కింద తాగితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నటువంటిది 1 or 2 ఒక 1 year నుంచి అప్పుడప్పుడు ఇది చాలా చీప్ గా కూడా దొరుకుతుంది. 100 రూపీస్ ఇస్తే దే విల్ గెట్ 1 క్వాంటిటీ, ఒక స్మాల్ ఒక 10 grams, 20 grams, 30 grams. రిమైనింగ్ హెరోయిన్ ఇవి ఉన్నాయి. అది డిఫరెంట్ 1 gram 4,000, 5,000. దట్ ఈస్ అఫోర్డబుల్ కాదు ఇక్కడ. మనకు అక్కడ ఇంత లెవెల్ లేదు ఇక్కడ. అక్కడక్కడ ఈ లేబరు అలాగే ఈ బిచ్చగాళ్ళు ఇటువంటి వాళ్ళు ఒంగోలు అక్కడక్కడ మనకు స్పొరాడిక్ వెళ్ళి కనబడుతున్నారు వీళ్ళు. సో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. రీసెంట్ గా కూడా మనం ఒక గ్యాంగ్ ని సింగరాయకంలో ఎర్లీ 3 o'clock రీసెంట్ 1 week బ్యాక్ బీట్లు తిరుగుతుంటే ఒక 3 ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే పట్టుకున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసాం. బ్యాక్వర్డ్ లింకేజ్ అండ్ ఫ్రంట్ వర్డ్ లింకేజ్ కూడా, అంటే వాళ్ళు చెన్నైకి తీసుకెళ్తున్నారు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రైవేట్ చేసాం ఇక్కడే మనం. బట్ స్టూడెంట్స్ వరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలియకుండా కొంతమందికి తెలిసి దీన్ని వాళ్ళు వేరే వాళ్ళని అలవాటు చేయడం, పక్కన తీసుకెళ్ళారు బాగుంటుందిరా అనేసి ఒక ఫ్యాషన్ లాగా తీసుకెళ్ళి వాళ్ళకి దీన్ని అలవాటు చేయడం, ఎలా ఉంటుంది గాంజాని సిగరెట్లో వేసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల కొంత యూత్ జస్ట్ నేను 100% అందరూ వాడేస్తున్నారని చెప్పను. ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ లో కొంత అది స్టార్ట్ అవుతుంది అన్నట్టు నాకు continuous ga this should be a continuous process, especially institutions, social welfare institutions కావచ్చు, schools, then తర్వాత colleges. ఇక్కడ మీరు అగ్రెసివ్ మోడ్ లో వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేయాలి. దానికి మీరు ఎలా చేస్తారు? you conduct programs, awareness programs, send photos in WhatsApp. We have a group. దాంట్లో మీరు పంపించండి. అంటే కంటిన్యూస్ గా, బికాస్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు కంటిన్యూస్ గా చెప్తూ ఉంటే దట్ విల్ గో ఇంటూ ద హెడ్. ఏదో ఒక 1 month ఒకసారి చెప్తారు, తర్వాత ఉపయోగిస్తారంటే ఇట్ వోంట్ హ్యావ్ దట్ మచ్ ఇంపాక్ట్. సో కంటిన్యూస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ద ఇంటెలిజెన్స్, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్స్ we are getting, then immediately the concerned department, say police, they will move into action. So దీనికి ఇంపార్టెంట్ అవేర్నెస్ క్రియేషన్. సో దిస్ ఇస్ ఫస్ట్ థింగ్. తర్వాత అందరి డిపార్ట్మెంట్స్ కూడా, ఎస్పెషల్లీ దీంట్లో డ్రగ్ డిపార్ట్మెంట్, మీరు కంటిన్యూస్ గా మీ ఇన్స్పెక్షన్స్, సడన్ ఇన్స్పెక్షన్స్ మీరు జారీ పెట్టాలి. తర్వాత దాని మీద యాక్షన్ టేకన్ రిపోర్ట్. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, సో ఈ రోజు మనము మీటింగ్ కండక్ట్ చేసిన తర్వాత ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దానికి ఇన్స్ట్రక్షన్ గివెన్. తర్వాత నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్, నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ యాక్షన్ టేకన్ రిపోర్ట్. మీరు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఈ లాస్ట్ 1 month ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము, ఇన్ని సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ మేము చేసాము, ఇన్ని యాక్షన్స్ మనం తీసుకున్నాము అని అటువంటి ATR మీరు ఇవ్వండి. దెన్ ఓన్లీ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్ వుడ్ బి హ్యావింగ్ బెనిఫిట్స్. ఇక్కడ వచ్చాము ఏదో ఇన్స్ట్రక్షన్ చెప్పాము వెళ్ళిపోయాము అని ఉండకూడదు. సో అందరి డిపార్ట్మెంట్స్ I want ATR in terms of number of awareness programs conducted, number of students covered, and if at all మీరు ఏదైనా స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేశారంటే వారి ఐడెంటిటీని బయటికి చెప్పకుండా ఒక్కవేళ ఇఫ్ దే నీడ్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లతో జేసీ రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సమావేశం నిర్వహించి రెవెన్యూ సదస్సుల ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ నెల 16 నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, ఏ గ్రామంలో ఏ తేదీలో సదస్సులు నిర్వహిస్తామన్న వివరాలతో వెంటనే షెడ్యూల్ను రూపొందించి తనకు పంపాలని జేసీ అధికారులను ఆదేశించారు. పెద్ద ఎత్తున భూ సమస్యలపై అర్జీదారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్నారని, ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు భూ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు.
రెవెన్యూ సదస్సుల నిర్వహణ సందర్భంగా రికార్డులన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. 22A ఫ్రీ హోల్డ్ అన్నీ కూడా తనిఖీ చేయాల్సి ఉంటుందన్నారు. సదస్సుల నిర్వహణ తేదీల గురించి ప్రజలకు తెలిసేలా పత్రికల ద్వారా తప్పెట్లతో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సులో మండల సర్వేయర్, దేవాదాయ, వక్ఫ్ బోర్డు, రిజిస్ట్రేషన్, అటవీ శాఖల అధికారులు పాల్గొంటారని, అలాగే ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ను కూడా నియమిస్తామని, వారు కూడా ఈ సదస్సులకు హాజరవుతారన్నారు. కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి పర్యవేక్షిస్తారని, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సమావేశంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, ఆర్డీఓ సుబ్బారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. పేరు మీద రావడం, ఇట్లాంటివి రీసర్వే రిలేటెడ్ ఇష్యూస్, ఇట్లాంటివన్నీ మనకి ఇందులో చెప్పడం జరిగింది. రీసర్వేలో మనము భూ హక్కు పత్రాలని ఇచ్చాం. సో అవన్నీ కూడా పత్రాలని కూడా వెనక్కి తీసుకొని గవర్నమెంట్ యాంపులంతో కొత్త పట్టాదారు పాస్బుక్లు ఇవ్వడం, అది కూడా ఒక పాయింట్ యాడ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ సర్వే స్టోన్స్ ఎట్లయితే ప్లాన్ చేశారో అక్కడ పైన కొంత బొమ్మలు, కొన్ని పేర్లు ఉన్నాయి, అది ఇది చేయకుండా అంటే ప్రయత్నం చేయడం, అది కనిపించకుండా ఉండేటట్టు ఏదైనా ప్రయత్నం చేయగలిగితే చేయడం అనేది రాశారు. టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అనేది ఒక పదం వాడారు. ఇనాగ్రల్ ప్రోగ్రామ్ ఆగస్టు 15వ తేదీన గౌరవ మంత్రివర్యుల చేత మనము ఎక్కడో దగ్గర ఏర్పాటు చేసుకుంటాం. 16వ తేదీ నుంచి ఈ ప్రోగ్రాము సెప్టెంబర్ 30వ తేదీ వరకు నడుస్తుంది. దీనికి ఒక 2 ప్రొఫార్మాలు ఇవ్వడం జరిగింది. ప్రొఫార్మా 1, ప్రొఫార్మా 2, రెగ్యులర్ ప్రొఫార్మాస్. అట్లాగే ప్రతి మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ కానీ, ఒక జిల్లా స్థాయి అధికారి కానీ ఒక స్పెషల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. సో ఆ డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ ఆఫీసర్, స్పెషల్ ఆఫీసరు లేదా స్పెషల్ ఆఫీసర్ గారు ఓవరాల్ సూపర్విజన్ ఆ మండలంలో ఈ 45 రోజులు ఎట్లా జరుగుతుందనేది చేయడం అనేది ఇంకొక అంశం. అట్లాగే షెడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే మండలానికి ఒక 25 గ్రామాలు ఉన్నాయనుకుందాం. రెవెన్యూ గ్రామాలు వేరు, మామూలు గ్రామాలు వేరు. 25 గ్రామాలు ఉన్నాయి, బట్ మీ దగ్గర 45 రోజులు ఉందనుకోండి. అప్పుడు మీరు పెద్ద విలేజ్లో మీరు 2-3 రోజులు ఒకే విలేజ్ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే రెవెన్యూ విలేజ్లో మనకి ఒక 10 హ్యామ్లెట్స్ ఉన్నాయనుకుందాం. సో ఈ 10 హ్యామ్లెట్స్ కూడా అక్కడక్కడ విసిరివేయబడి ఉన్నాయనుకుందాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన అర్జీలను గడువు తీరకముందే పరిష్కరించమని 2-3 పర్యాయాలుగా చెబుతున్నాం. ఇంకా కొంతమంది అధికారుల్లో మార్పు రాలేదే. గడువు తీరిన అర్జీలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అధికారుల పనితీరులో మార్పు రాకపోతే సంబంధిత అధికారులపై పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది. అంతదాకా తెచ్చుకోవద్దని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం నిర్వహించే మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాలోని పెండింగ్లో ఉన్న అర్జీలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గడువు తీరిన అర్జీలు 10 వరకు ఉన్నాయని, వాటిలో ఒంగోలు ఆర్డీఓ పరిధిలో 3 అర్జీలు ఉన్నాయని, ఎందుకని ఆర్డీఓ సుబ్బారెడ్డిని కలెక్టర్ ప్రశ్నించారు. చూడలేదు, అవి ఏమి ఉన్నాయో చూసి చెబుతామని ఆర్డీఓ సమాధానానికి కలెక్టర్ మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా వచ్చిన అర్జీలు చూడమని చెబుతున్నాం. జిల్లా అధికారుల గ్రూప్లో ఏ రోజుకు ఆ రోజు సమాచారం ఉంచుతున్నాం. అయినా మీరు చూడలేదు అనే సమాధానం చెప్పడంతో పాటు చేస్తాం అంటే కుదరదు. గడువు తీరకముందే సంతృప్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల కంటే 10 నిమిషాలు ముందే రావాలన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా మీకోసం కార్యక్రమానికి హాజరు కాని జిల్లా అధికారుల క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ 45 days స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 15 నుంచి ఆ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాంట్లో హెచ్ఓడిస్ కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ని కూడా ప్రతి ఒక్క మండలి కూడా స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టడం జరిగింది. దానికి రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము. తర్వాత ఇప్పుడు పీజీఆర్ఎస్లో బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్న కేసెస్ ఒక 10 కేసెస్ ఉన్నాయి.
See, this should be the last item I should be reviewing in this forum అండి. బియాండ్ SLA అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. టైంలో అయితే మీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం. టైంలో చేయాలి, క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ ద గ్రీవెన్సెస్. ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా దేర్ ఆర్ 10 కేసెస్. ఆడియో ఒక్కలు మీ దగ్గర 3 కేసెస్. ఆడియో గారు మీరు ఇలా ఉంటే ఎలా అండి? మరి డైలీ చూస్తే ఎందుకంటే బియాండ్ SLA వెళ్ళింది? ఏంటి ఇష్యూ? అది చూసి చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను, మంచిగా చెప్తున్నాను. మళ్ళీ పేపర్ మీద పెడితే మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయకూడదు. అంటే ఐ సెండ్ ఇట్ టు యువర్ స్టేట్లో HODs కూడా నేను పంపిస్తాను. దిస్ ఇస్ హౌ యువర్ HODs ఆర్ టేకింగ్ యువర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సీరియస్గా తీసుకుంటున్నారని నేను పంపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా చెప్తున్నప్పుడు మీరు మాట విని చేస్తే మీకు కూడా ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు. బికాస్ ఇది మీకోసం, మీ అందరు కూడా మళ్ళీ చెప్తున్నది, ప్రతి ఒక్క అప్లికేషన్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు అది చూడాలి, చేయగలిగినది విత్ ఇన్ టైం క్వాలిటీ డిస్పోజల్. చేయలేదంటే యూ విల్ గివ్ ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్. కొన్ని కేసెస్కి స్టేట్కు పంపాలి, అది కూడా మీరు లెటర్ పంపాలి. అక్కడ నుంచి మీకు ఎప్పుడు రిప్లై వస్తుంది, అవుతుందా లేదా, ఫినాన్షియల్ మ్యాటర్స్, నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా అనవసరం. మీకు మీకోసంలో ఒక అప్లికేషన్ వస్తే దేర్ షుడ్ బి సమ్ లాజికల్ కన్క్లూషన్ టు దట్ కంప్లైంట్. అది మీ లెవెల్లో ఉండవచ్చు, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండవచ్చు, ఆర్ స్టేట్ లెవెల్లో. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చేయలేదంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దానికి వెంటనే మేడం ఇలాంటి ఒక కంప్లైంట్ వచ్చాయి, దీనికి మనం ఇక్కడ నుంచి ఏం చేయలేము, ప్రొవిజన్ లేదు, స్టేట్కు మనకు స్టేట్ డిస్ట్రిక్ట్కి తీసుకువెళ్ళాలి, నేను లెటర్ పెడుతున్నాను అని మీరు లెటర్ పెట్టించాలి, అంతే మీ పని. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ హియర్ బై 9:55. ఎవరైనా మీరు సిఎల్ తీసుకుని మీరు సెలవులో వెళ్ళినా కూడా, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు యువర్ స్టేట్ HODs దగ్గర ఏదైనా మీటింగ్ ఉన్నా కూడా యూ షుడ్ ఇన్ఫార్మ్ హియర్. జేసీ కానీ బీఆర్ఓలే నాకు ఒక మెసేజ్ పెట్టి మీకు బదులుగా ఎవరు ఇక్కడ వస్తారు, ఆల్టర్నేటివ్ వారి పేరు కూడా ఇక్కడ పెట్టి ఉండాలి. మీరు చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కేసెస్ ని వి వోంట్ ఎంటర్టైన్. దట్ ఈస్ హైలీ ఇన్డిసిప్లిన్. అది అయితే మేము అస్సలు వి వోంట్ టాలరేట్. ఐ హోప్ యు అండర్స్టాండ్ మై. సింగరాయకొండ జాతీయ రహదారిపై పోలేరమ్మ గుడి ఎదురుగా అత్యవసర ల్యాండింగ్ పాయింట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, కారణాలను, పరిస్థితిని నిశితంగా సమీక్షించి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాద ఘటనపై రోడ్డు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందిన వెంటనే స్పందించి సంఘటన ప్రదేశానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సింగరాయకొండ నేషనల్ హైవే మీద పోలేరమ్మ గుడి ఎదురుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ పాయింట్ వద్ద కారు తిరుపతి నుండి నర్సాపురం వెళుతున్న క్రమంలో ల్యాండింగ్ మధ్యలో ఉన్న డివైడర్ రాళ్లని ఢీకొట్టగా ఒక రాయి రోడ్డుకు మధ్యలోకి వచ్చింది. రాయిని తొలగించే సమయంలో గల టెంపో వెహికల్ ఆ రాయిని ఢీకొట్టి తిరగబడింది. గాయపడిన వారిని అంబులెన్స్లో ఒంగోలు రిమ్స్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను, డేంజర్ స్పాట్లను గుర్తించి లోపాలను అన్ని శాఖల సహకారంతో సరిదిద్దుతామని, రోడ్డు భద్రతా ప్రమాణాలపై వాహనదారులకు, ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలను నిర్వహించి ప్రమాదాలకు అడ్డుకట్ట వేస్తామని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ వెంట సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, ఎస్ఐ శ్రీరామ్ సిబ్బంది ఉన్నారు. పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష నేటి సమాజంలో మరొకటి ఏమీ లేదని, అందువల్ల ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపానికి గురికాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతమైన శ్రద్ధ కనబరచవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డివిఆర్ మూర్తి అన్నారు.
జాతీయ యాంటీ ర్యాగింగ్ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏకేయు సమావేశం హాల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జి రాజమోహన్ అధ్యక్షత వహించారు. వ్యవస్థల్లోనూ విద్యా సంస్థల్లోనూ వెలుగు చూడకుండా అనేక విషయాలు జరుగుతూనే ఉంటాయని మూర్తి అన్నారు. అయితే వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా నాకు తెలియదని చెప్పడం చట్ట ప్రకారం సరికాదన్నారు. యాంటీ ర్యాగింగ్కు సంబంధించిన 3 చట్టాలు మహిళల చేతుల్లోనే ఉన్నాయని, పరిచయాల పేరుతో ఈ ర్యాగింగ్ అనేది కొంతమేరకు ఇంజనీరింగ్ కళాశాలలో ఉంటుందని తెలిపారు. నేటి సమాజంలో స్త్రీల వేషధారణపై కామెంట్ చేసిన, తరగతి గదిలో అమ్మాయిని ఉంచి గడియ వేసిన, మహిళల అనుమతి లేకుండా వారి ఫోటోలు తీసినా, ఫోన్ ద్వారా అనుచితమైన సందేశాలు పంపినా కూడా చట్టరీత్యా శిక్షింపబడతారని మూర్తి విద్యార్థులకు సూచించారు. ఒకప్పుడు సరదాగా జరిగే పరిచయ కార్యక్రమాలు నేడు వికృత చేష్టలకు నిలయంగా మారడం వల్ల బాలికలు, మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు అన్నారు. నేటి సమాజంలో ర్యాగింగ్ అనేది విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీస్తుండడం బాధాకరమని వన్ టౌన్ సిఐ వై నాగరాజు అన్నారు. ఇటువంటి ర్యాగింగ్ భూతాన్ని మొగ్గదశలోని తుంచివేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముందుగా వీసీ, రిజిస్ట్రార్, ప్రిన్సిపల్, సిఐ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సమావేశంలో డిఓఏ డాక్టర్ జి సోమశేఖర్, సిడిసి డీన్ డాక్టర్ డి వెంకటేశ్వరరెడ్డి, డీన్ స్టూడెంట్ అఫైర్ డాక్టర్ అంచుల భారతీదేవి, ఫిజికల్ ఎడ్యుకేషనల్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఐ దేవి వరప్రసాద్, సహాయ ఆచార్యులు డాక్టర్ అమృతవల్లి, డాక్టర్ హాసన్, డాక్టర్ ఆర్ శ్రీనివాస్, డాక్టర్ పి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఈ ర్యాగింగ్ చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు 1 or 2 ఇన్సిడెంట్స్ నేను మీకు చెప్తాను. ఎలా ఉంటుందంటే సరదాగా జూనియర్స్ సీనియర్స్ ఇంటరాక్షన్తో మొదలవ్వాల్సిన క్లాస్ ఎలా మొదలవుతుందంటే, ఇంటరాక్షన్ మొదలుపెట్టి ఏం చేస్తారంటే సరదాగా వయసులో ఏదో చేద్దాంలే, మన జూనియర్ని మనం కొంచెం డామినేటింగ్ క్యారెక్టర్గా ఉండాలి మన క్లాస్. ధైర్యం చెప్పడానికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో అప్పటి ఉన్న ఆచారం ఏదైతే ఉందో అదే క్రమక్రమంగా వింత పోకడలు, వెర్రితలలు వేస్తూ అది ర్యాగింగ్గా పరిణామం చెందింది. ప్రస్తుతం ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చూసుకున్నా పైకి మా ఇన్స్టిట్యూట్లో ర్యాగింగ్ ఏం జరగదు అని చెప్తున్నారు, కానీ ఇంటర్నల్గా ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఎంతో కొంత ర్యాగింగ్ జరుగుతూనే ఉంది. అది వాస్తవం. రాను రాను ఈ ఏదైతే ఈ ర్యాగింగ్ అనేది ఉందో ఆ ర్యాగింగ్ అనేది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకునే దాకా కూడా ఈ ర్యాగింగ్ అనేది వెళుతూ ఉంది. జస్ట్ ఫ్రెండ్లీగా ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడం కోసం ఉన్న ఈ ర్యాగింగ్ ఏదైతే ఉందో అది చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల యొక్క వాళ్ళ మానసిక స్థితిని ప్రభావితం చేసి వాళ్ళు ఆత్మహత్య దాకా వెళ్ళే విధంగా ఇది తయారైంది. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం ఉందండి, ర్యాగింగ్ యాక్ట్ 1997 అనేది. దీనిలో చూసినట్లయితే ఎవరైతే తోటి విద్యార్థుల పట్ల ర్యాగింగ్కి, అది ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ర్యాగింగ్ చేసినట్లయితే అక్కడ ఎవరైతే ఇన్స్టిట్యూట్ హెడ్ ఉన్నారో వారి యొక్క కంప్లైంట్ చేసినట్లయితే, వాళ్ళు కంప్లైంట్ చేసినట్లయితేనే, ఇక్కడ ఒక క్లాజ్ ఉంది సార్, మీ నాలెడ్జ్కి వచ్చిన ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా సరే అది మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే దాన్ని ఫర్దర్గా మేము యాక్షన్ తీసుకోవడం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భూ కబ్జాలు, భూ దోపిడీలు, ఆక్రమణలు, భూ సమస్యలు ఎక్కువయ్యాయి. హద్దులు మార్చుకోవడంతో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులలో 60% పైగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో వీటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 45 రోజుల పాటు గ్రామాన
భూ ఆక్రమణలు, 22A నిషేధ భూముల తొలగింపు, డీకే భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు, వక్ఫ్ బోర్డ్ ఆస్తుల ఆక్రమణలు వంటి అనేక ఫిర్యాదులపై సదస్సులో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు నిర్దేశించిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను అక్కడే పరిష్కరించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వము తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. గత ముఖ్యమంత్రి హద్దురాళ్ల మీద, పాసు పుస్తకాల మీద బొమ్మలు ముద్రించుకోవడం వివాదానికి కారణమయ్యాయన్నారు. చుక్కల భూములు సమస్యలు పరిష్కరించేలా భూమి అనుభవదారునికి హక్కు కల్పించాలన్నారు. గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ డీకేలు 6,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగాయని, వాటిపైన సమగ్ర విచారణ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసి భూ హక్కుదారులకు భూమి హక్కు కల్పించాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గత 5 సంవత్సరాల్లో భూ కబ్జాలు, అదేవిధంగా దోపిడీలు, ఆక్రమణలు, హద్దులు మార్చేసుకోవటం, రీసర్వే పేరుతోటి చాలా మంది మధ్యలో గొడవలు రావటం, భూములు ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినటువంటి సమస్యలు రావటం, ఇటువంటి విపరీతంగా ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ 60% భూమి మీద సమస్యలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయంతో మనకి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. మొదట్లో వచ్చినటువంటి అర్జీలన్నింటి కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేయడం, సమస్యలు పరిష్కరించడం, అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాలనే లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం భావిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు, వాటి మీద ఈ ఫోటోలు, రాళ్ళ మీద ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది. ఈ సర్వే చేసే క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి. వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు, అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు షార్ట్ పీరియడ్ లో చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది. అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ చుక్కల భూములు కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా, నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంతే కాకుండా వక్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు కూడా మనం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు డివిజన్ లో ప్రధానంగా గయాలు భూములు, గర్భకండ్రికలు, ఎర్రకండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీకోసంలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ గ్రామ సభలు పెట్టడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు.
ఈ సదస్సులు విజయవంతం కావడానికి అన్ని వర్గాలు సహకరించాలన్నారు. ప్రతి గ్రామంలో 7 సభ్యులతో కూడిన బృందం వస్తుందన్నారు. పెద్ద గ్రామాల్లో 2-3 రోజులు, చిన్న గ్రామాల్లో 1 రోజు రెవెన్యూ సదస్సు జరిగేలా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేకంగా అధికారికంగా నియమించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎర్రగొండపాలెం దర్శి ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఒక విజయవంతం అవ్వాలంటే అందరు స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి. దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరూ మీడియా మిత్రులతో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గురించి అందరూ ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి. మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ ప్యాంప్లెట్స్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము. అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటికల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో, తహసీల్దార్ ఆఫీస్ లో, ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు, సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరూ కూడా క్రీడలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జేబీఎం ఫౌండేషన్లో నిర్వహించిన ఫుట్బాల్, క్రికెట్ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానోత్సవం ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో జరిగింది. విజేతలకు దామచర్ల జనార్దన్ బహుమతులు అందజేశారు. బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను స్కూల్ చైర్మన్ పటమట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, జై భీమ్ ఫౌండేషన్ చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అన్నారు. దేశభక్తి ప్రేరేపిత కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు చిన్నతనం నుండి మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. మున్ముందు కార్యక్రమాలు నిర్వహిస్తే తాను సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండువ మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండువ లావణ్య, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సర్దార్ భాష తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం క్రికెట్, ఫుట్బాల్ పోటీల్లో విజేతలైన అపెక్స్ నారాయణ స్కూల్స్ క్రీడాకారులకు ట్రోఫీలు, మెమెంటోలు అందజేశారు. చాలామంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా ఉప ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు, మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు, మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు, మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు, మన స్కూల్లో ఎంపీ అయ్యారు, మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కి ఉండే రెస్పెక్ట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లిన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్న వయసులో ఇక అందులో ఇందాక నాగేశ్వరరావు గారిని కూడా అడిగాను, ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇంకో 2 స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్లో తీసుకుని రావాలి.
మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి పైకి వచ్చి ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పేసి చాలా ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం, ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం జనార్దన్ గారు కూడా నిత్యం కూడా ఈరోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది డీజే అని. ఈరోజు ఈ స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిద్దో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఈరోజు మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి, అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్గా దామచర్ల జనార్దన్ గారు అంటే నేను 2014లో ఒంగోలు రావడం జరిగింది. జూలైలో వచ్చాను. నేను జూలై 14th వచ్చాను. తర్వాత సెప్టెంబర్ 5th ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి. ఏంట్రా ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్. ఫర్ హోమ్ అంటే అందరు స్టాఫ్ కంట. నా 30 years కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపించడం చూడలేదు సార్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను. అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువ వేసింది నాకు. ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది. అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో, పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టోర్నమెంట్ ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తున్నాం అనగా ఇంకా ఏమీ చేయలేదు, వచ్చి తయారు చేయలేదు. అప్పుడే నాగేశ్వరరావు సార్ని, సార్ వర్షాకాలం ఇది కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, మీకైతే కొంచెం స్టేజ్ గీజీ ఉంది, ఏదైనా వర్షం పడినా కానీ ప్లేయర్స్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది కాబట్టి ప్రైజ్ టీచ్ కూడా పెట్టుకుంటా అంటే నీకు ఏం కావాలో అది పెట్టుకో అన్నాడు సారు. అపెక్స్ హై స్కూల్ వాళ్ళు, పేస్ వాళ్ళు. వాస్తవంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు సార్ గారికి. ఈ అన్ని ఏర్పాట్లు కూడా సారు నా అన్నీ నేనే చూసుకుంటానని సారే ఉదయం నుంచి దగ్గరుండి ఒక కరస్పాండెంట్ లాగా కాదు, తోటి మాలాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయులాగా అన్నిట్లో పాల్గొని ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి పిల్లలకి చెప్పే విధానంగానే చాలా బాగా నచ్చింది సార్. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సేవా పురస్కారానికి ఒంగోలుకు చెందిన రూతమ్మ ఎంపికయ్యారు. సుజాత నగర్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ రూతమ్మ చేసిన సేవలను ఆదర్శంగా తీసుకుని రూతమ్మను పురస్కారానికి ఎంపిక చేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ సేవా పురస్కారానికి ఎంపికైన రూతమ్మను అభినందించారు. రూతమ్మను ఆదర్శంగా తీసుకుని ఆశా వర్కర్లు పనిచేయాలని డిఎంఎన్హెచ్ఓ సురేష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, డిపిఓ సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. కర్నూలు రోడ్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్కు సుహారీ ఫౌండేషన్ నిర్వాహకులు 12,000 రూపాయల విలువైన వాటర్ ఫిల్టర్ను అందజేశారు. సుహారీ ఫౌండేషన్ అధ్యక్షులు సాదలాల సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మేడికొండ మోహన్ వాటర్ ఫిల్టర్ను స్కూలు యాజమాన్య ప్రతినిధి రాజ్యలక్ష్మికి అందజేశారు. విద్యార్థులు శుభ్రమైన నీటిని తాగడం ద్వారా వారి ఆరోగ్యం బాగుంటుందనే ఉద్దేశంతో మేడ లక్ష్మీశ్రీ సహకారంతో వాటర్ ఫిల్టర్ను అందజేసినట్లు సురేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో భువనేశ్వరి, బండారుపల్లి రవితేజ, దాసరి శ్రీనివాస్, చిన్న, సురేష్, చైతన్య, భాను, రవితేజ, ఉషా, వెంకట్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
ప్రతి ఒక్క దానికి అన్న మాకు ఇది కావాలంటే ప్రతి విషయానికి పలుకుతారు. ఎస్టీ మత్స్యకారుల సంఘాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో బాల వికాస్ కేంద్రాలు అని చెప్పి నడుస్తూ ఉంటాయి. బాల వికాస్ కేంద్రాలు అంటే వాళ్ళ స్కూల్లో చదువుకొని వచ్చి 4 గంటల నుంచి 7 గంటల వరకు 2 గంటల వరకు వాళ్ళ స్కూల్లో టీచర్లను పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి డిక్టేషను, ట్యూషన్ అంటే అలాంటి కేంద్రాలని మొత్తం జిల్లాలో 21 కేంద్రాలు నడుపుతున్నారు. దానికి ఆమె బాల వికాస్ కేంద్రాల సహాయ కన్వీనర్గా ఉన్నారు. ప్లస్ ఎస్టీ మత్స్యకారుల దేవాలయ శాఖలకి కన్వీనర్ గారు కూడా ఉన్నారు. అందుకని వారు చాలా సేవకురాలు, భయంకరం తెలియని ఇది ఉంది. చాలా థ్యాంక్స్ అండి భువనేశ్వరి గారు అండి, సార్ వాళ్ళు మీకు కూడా. మా సంస్థని ఇలాగే కొంచెం ఇంకా మాకు సుహారి ఫౌండేషన్కి హెల్ప్ చేస్తా, మా తోడుగా మీరు కూడా ఉండి మా టీంకి అందరికీ హెల్ప్ చేస్తా ముందుకు నడిపిస్తారని కోరుకుంటే మా టీం సభ్యులందరికీ, మా సుహారి టీం ఫౌండర్ మా సురేష్ గారు లేకపోతే మేము ఎవరూ లేవండి ఇవాళ అయితే మాత్రం. సురేష్ గారు, రవి గారు ప్రతి ఒక్క చిన్న ఆలోచన ముందుకు తీసుకెళ్తుంటారు. మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేస్తారన్నమాట. ఏ వర్క్ చేసినా కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామంలో గుర్తు తెలియని వారు 4 రోజుల క్రితం జన్మించిన ఆడపిల్లను దర్గా వద్ద వదిలి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. బిడ్డ ఏడుపు విన్న గ్రామస్తులు బిడ్డను అక్కున చేర్చుకున్నారు. 15 సంవత్సరాలుగా పిల్లలు పుట్టని ఒక మహిళ ఆ బిడ్డను పెంచుకునేందుకు ముందుకు వచ్చి ఇంటికి తీసుకెళ్లింది. సమాచారం అందుకున్న అంగన్వాడీ ఆశా వర్కర్లు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. ఏల్చూరి గ్రామానికి చెందిన మహిళ అంజనాదేవి తనకు పిల్లలు లేరని, ఆ బిడ్డను తనకు ఇస్తే అపురూపంగా పెంచుకుంటానని, బిడ్డను తనకు ఇవ్వాలని ప్రాధేయపడుతుంది. 108 వాహనంలో చైల్డ్ హెల్త్ లైన్ అధికారుల సహకారంతో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఏల్చూరు గ్రామంలో ఒక చిన్న పాపని కారు కింద వదిలిపెట్టడం జరిగిందంట. సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా పాప చుట్టూ ఆ పాపకి మినిమం బేసిక్ నీడ్స్ అయినటువంటి పాలు అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. సో ఆ విషయం తెలుసుకొని నేను మా అంగన్వాడీ కార్యకర్తలు అక్కడ పంపించడం జరిగింది. సో కార్యకర్తలు వాళ్ళు తీసుకువెళ్ళి పిహెచ్సి సంతమాగులూరులో పాపని బేసిక్గా హెల్త్ చెకప్స్ అనేవి చేయడం జరిగిందండి. పాప బరువు 2.2 kgsగా డాక్టర్స్ చూశారు. అట్లాగే పాపని మొత్తం టెస్ట్ చేయంగా పాప పుట్టి కూడా 3-4 రోజులు అవుతుందని చెప్పడం జరిగింది. అలాగే పాప కండిషన్ చాలా బాగుంది. బరువు మాత్రం కొద్దిగా తక్కువగా ఉంది, కానీ అంతా కూడా చాలా బాగుంది. సో అక్కడ నుంచి ఏమైనా ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి అనే ఉద్దేశంతో అద్దంకి గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా డాక్టర్స్, పీడియాట్రిస్ట్ అందరూ కూడా చూడటం జరిగింది. సో డాక్టర్స్ కూడా పాప కండిషన్ చాలా బాగుందని చెప్పారు. సో ఇప్పుడు మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నుంచి 108 వెహికల్ వస్తుంది. 108 ద్వారా మనం ఒంగోలు CWC ముందు ప్రొడ్యూస్ చేస్తాము. తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఫాలో. అది చూడండి, మా ఇంటి దగ్గర దర్గా దగ్గర ఒక పాపని ఎవరో కని పడేస్తే ఎవరు చూడబోతే నేను వెళ్ళి నాకు పిల్లలు లేకపోతే నేను తీసుకొచ్చుకొని స్నానం అవి చేయించి నా దగ్గర ఉంచుకున్నాను. నేను పెంచుకోవాలని తెచ్చుకున్నాను. పెద్దలందరూ చూసి తెచ్చుకోమ్మా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. తర్వాత అంగన్వాడీ టీచర్స్ వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాను. అమ్మాయి నాకు ఇప్పిస్తే నేను పెంచుకుంటాను, జాగ్రత్తగా చూసుకుంటాను. మీ సొంత ఊరు ఏమన్నా? ఏడ్చారు. ఎలాగైనా నాకు ఇప్పించండి నా పిల్లలు. నీ పేరమ్మా? అంజనాదేవి. ఇంటి పేరు? జూటేరు. మీ ఆయన ఏం చేస్తారు? పొలం పని. పుస్తక పఠనం వల్లనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని జే పంగులూరు ఎంఈఓ గోగుల వీరాంజనేయులు అన్నారు. విద్వాన్ జ్యోతి చంద్రమౌళి రచించిన సూక్తి సుధలు ఖండ కావ్యాన్ని అద్దంకి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రధానోపాధ్యాయుని డోలా సువర్ణ పద్మావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు శంకర్రావు హాజరయ్యారు. పట్టణ ప్రముఖులు వీరవల్లి సుబ్బారావు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి గాడేపల్లి దివాకర దత్తు మాట్లాడారు. రచయిత చంద్రమౌళిని సత్కరించారు. కార్యక్రమంలో సాహిత్య విశ్లేషకులు అన్నమనేని వెంకట్రావు, మక్కెల నాగయ్య, మన్నం త్రిమూర్తులు, లేవి ప్రసాద్, చప్పిడి వీరయ్య, చుండూరి మురళీ సుధాకర్, వి లక్ష్మీనారాయణ, శంకర్రావు, వీరవల్లి సుబ్బారావు, డాక్టర్ చుక్కా నాగభూషణం, డాక్టర్ కాకాని సుధాకర్, చప్పిడి వీరయ్య, జి వీరాంజనేయులు, చెన్నుపల్లి నాగేశ్వరరావు, జ్యోతి శ్రీమన్నారాయణమూర్తి, జ్యోతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పురాతన వందల ఏళ్ల క్రితం భూమిలో నిక్షిప్తమైన ఎముకలు మా కథలు ప్రపంచానికి చెప్పండి అని ప్రాధాన్యపడతాయని రాశారు. అవి వారికి ఎంతో చక్కగా వర్తిస్తాయి. జ్ఞాన బుద్ధుడు చిరునవ్వు నవ్వుతాడని, జైన మహావీరుడు చెయ్యి ఆశీర్వదిస్తాడని, జానపదం గట్టి కట్టి నర్తిస్తుందని రాశారు. వారు దీనికి 100% అర్హులు మాస్టర్ గారు. వారు 74వ వడిలో కూడా ఇప్పుడు అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఎన్నో రచనలు చేస్తున్నారు. ఇప్పుడు ఇది 26వ రచన. శతాధిక రచనలు చేయాలని నిమ్న జాతియందు నీచంబుగా దూచు పూరిదలు బల ఉంచినారు, నోటికి ముంతయు మొలకు చీపుడు కట్టకట్టి పంటరాని తను వెంటబడెను. ఆ పద్యాల్లోనే ఒక వేదన ఉందండి. అది గొప్పతనం. చాలా మంది పద్యాలు రాస్తారు కానీ తను అనుభవించినటువంటి వాడికి అర్థమయ్యిందండి. తన పూర్వీకులు నీటి చొక్కకు అక్షర మొక్కకు విలివాడల్లో వెలపించారనేటువంటి బాధను తలుచుకున్నప్పుడు పద్యం కూడా ఏడ్చిద్ది. చదువు సంచలు లేక సంస్కారహీనులై అస్పృశ్యులంతును అణగదృక్కు, ఊడును లేక కృంగిపోతున్న నిర్భాగ్య జనులకు లేదు. బ్రతుకు తెరువు కొరకు పరిపాలనలు చేసి కూడి డబ్బు కూడా కూర్చుకొనక 6 బిడ్డలంతా. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. వాదించాల్సిన సమయంలో మౌనంగా ఉండడం పిరికితనమే అవుతుంది, మంచితనం కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.